ప్రియమైన కుంభరాశివారికి హృదయపూర్వక నమస్కారం. జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ గ్రహాల గమనాలు మన జీవితంలో ఎంత ప్రభావం చూపిస్తాయో తెలుసు. కొన్ని రోజులు సాధారణంగా గడుస్తాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన రోజులు మన జీవితంలో మార్పులకు సంకేతాలుగా నిలుస్తాయి. ఇప్పుడు రాబోయే 2026 ఏప్రిల్ 11 శనివారం నుండి 14 మంగళవారం వరకు ఈ 4 రోజులు కుంభరాశివారికి చాలా ఆసక్తికరమైన పరిణామాలను తీసుకురాబోతున్నాయి. శని ప్రభావం, చంద్రుడి సంచారం మరియు ఇతర గ్రహాల అనుకూల దృష్టి కారణంగా మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8877414766. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక వార్త ఈ రోజుల్లో వినే అవకాశం ఉంది. కొంతమందికి ఆర్థిక విషయాల్లో ఊహించని మార్పులు కనిపించవచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపుతట్టే సూచనలు ఉన్నాయి. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షలాంటివి కూడా కావచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మన ముందు వచ్చినప్పటికీ దాన్ని గుర్తించే జ్ఞానం మనకు ఉండాలి. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణం కావచ్చు. ముఖ్యంగా కుటుంబం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం మరియు వృత్తి విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ రోజులు మీకు మంచి అవకాశాలను కూడా తీసుకురాగలవు. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకునే అవకాశం ఉంది. ఆ పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు మీపై నమ్మకం ఉంచుకుని ధైర్యంగా ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. దేవుని ఆశీస్సులు, పెద్దల దీవెనలు మరియు మీ కృషి కలిసి పనిచేస్తే ఈ రోజులు మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే సమయంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ప్రతి విషయం కుంభరాశివారికి ఈ 4 రోజుల్లో ఏమి జరగబోతోందో స్పష్టంగా తెలియచేస్తుంది. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా ఏప్రిల్ 11, 12, 13, 14 తేదీలలో కుంభరాశివారి జీవితంలో జరిగే ముఖ్యమైన ఫలితాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కుంభరాశివారికి 2026 ఏప్రిల్ 11 శనివారం రోజు గ్రహాల స్థితి చాలా ముఖ్యమైన సంకేతాలను ఇస్తోంది. ముఖ్యంగా శని ప్రభావం మీపై బలంగా ఉండటం వల్ల ఈ రోజు మీరు చేసే ప్రతి పనిలో ఆలోచనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం కంటే కాస్త ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ సమయంలో మెల్లగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. కొంతమంది కుంభరాశివారు ఈ రోజు ఉదయం లేవగానే కొంచెం మానసికంగా భారంగా అనిపించుకోవచ్చు, కానీ అది ఎక్కువసేపు ఉండదు. మీరు మీ పనిపై దృష్టి పెట్టగానే ఆ భావన తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ రోజు తమ బాధ్యతలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కార్యాలయంలో చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కూడా ఈ రోజు రావచ్చు. ఆ వ్యక్తి మాటలు మీ భవిష్యత్తు నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ రోజు కొంచెం ఆలోచనలతో నిండిన రోజు అవుతుంది. కొత్త వ్యాపార ఆలోచనలు మీ మనసులోకి రావచ్చు. అయితే వెంటనే అమలు చేయకుండా ఒకసారి పరిశీలించడం మంచిది. కొంతమంది కుంభరాశివారు ఈ రోజు ఒక చిన్న ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు. ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనం తీసుకురాగలదు. కుటుంబ విషయాల్లో కూడా ఈ రోజు కొన్ని ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారితో మాట్లాడినప్పుడు వారి అనుభవం మీకు ఉపయోగపడుతుంది. మీరు కొంతకాలంగా ఆలోచిస్తున్న ఒక కుటుంబ విషయం ఈ రోజు స్పష్టత పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యము. ఉదయం కొద్దిసేపు ధ్యానం చెయ్యడం లేదా దేవుని స్మరణ చెయ్యడం ద్వారా మీ మనసు స్థిరంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో మీకు ఒక చిన్న ఆనందకరమైన సమాచారం కూడా రావచ్చు. అది మీ మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 12 ఆదివారం రోజు కుంభరాశివారికి కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత జీవితం కొంచెం ముఖ్యంగా మారే రోజు అవుతుంది. సాధారణంగా ఆదివారం విశ్రాంతి తీసుకునే రోజు అయినప్పటికీ ఈ రోజు మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉండే అవకాశం ఉంది.
ఉదయం నుంచే ఇంట్లో ఒక పని లేదా కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న ఒక విషయం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. మీరు చాలా కాలంగా పట్టించుకోని ఒక కుటుంబ సభ్యుడితో మాట్లాడే అవకాశం ఈ రోజు రావచ్చు. ఆ సంభాషణ మీ సంబంధాలను మరింత బలంగా మార్చగలదు. కుంభరాశివారికి ఈ రోజు ముఖ్యంగా సహనం అవసరమవుతుంది. కొన్నిసార్లు మనకు దగ్గరైన వారే మన మాటలను అర్థం చేసుకోకపోవచ్చు. అప్పుడు కోపం చూపించడం కంటే ప్రేమతో మాట్లాడటం మంచిది. ఆదివారం రోజు మీకు ఒక పాత స్నేహితుడి నుండి ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. చాలా కాలం తర్వాత ఆ వ్యక్తితో మాట్లాడటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. కొంతమంది కుంభరాశివారు ఈ రోజు ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. అది కుటుంబంతో కలిసి జరిగే ప్రయాణం కావచ్చు. ఆ ప్రయాణం మీ మనసుకు రిలాక్స్ ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఈ రోజు కొంచెం జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. ఎందుకంటే రాబోయే 2 రోజులలో ఒక ముఖ్యమైన ఖర్చు రావచ్చు. మీరు ఈ రోజు ఒక కొత్త ఆలోచనను కూడా పొందవచ్చు. అది మీ భవిష్యత్తు పనులకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవార సలహా తీసుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయం తీసుకోగలరు. సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్లడం లేదా కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. కొంతమంది కుంభరాశివారికి ఈ రోజు ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉంది. అది కుటుంబ సభ్యులకు సంబంధించినదైనా కావచ్చు. ఏప్రిల్ 13 సోమవారం రోజు కుంభరాశివారికి పనిలో చురుకుదనం పెరిగే రోజవుతుంది. గత 2 రోజులుగా మీరు ఆలోచిస్తున్న విషయాలు ఈ రోజు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు కావచ్చు. కార్యాలయంలో ఒక కొత్త బాధ్యత లేదా ప్రాజెక్ట్ మీకు ఇవ్వబడే అవకాశం ఉంది. మొదట్లో అది కాస్త కష్టంగా అనిపించినా మీరు మీ ప్రతిభతో దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరును గమనిస్తున్న కొంతమంది ఉన్నారు. కాబట్టి మీరు చేసే ప్రతీ పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి. సహోద్యోగులతో సహకారం చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎవరి మాటలను తక్కువగా అంచనా వేయకుండా వినడం మంచిది. వ్యాపారస్తులకు కూడా ఈరోజు మంచి అవకాశాలు కనిపించవచ్చు. ఒక కొత్త కస్టమర్ లేదా ఒక కొత్త ఒప్పందం గురించి చర్చ జరగవచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినట్లయితే అది మీ వ్యాపారానికి మంచి మార్పు తీసుకురాగలదు. కొంతమంది కుంభరాశివారు ఈరోజు ఒక కొత్త ప్రణాళికను ప్రారంభించవచ్చు. అది భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థికంగా కూడా ఈరోజు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. చాలా రోజులుగా రావాల్సిన ఒక డబ్బు మీకు తిరిగి రావచ్చు. అది చిన్న మొత్తమైనా మీకు సంతోషాన్నిస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఈరోజు ప్రశాంతత కనిపిస్తుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక సూచనను కుటుంబ సభ్యులు అంగీకరించే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజు మంచి మార్పు కనిపిస్తుంది. మీరు కొంతకాలంగా అనుభవిస్తున్న అలసట తగ్గిపోతుంది. సాయంత్రం సమయంలో మీరు మీకు ఇష్టమైన పనిని చేయడానికి సమయం కేటాయించగలుగుతారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏప్రిల్ 14 మంగళవారం రోజు కుంభరాశివారికి ధైర్యం మరియు నిర్ణయ సామర్థ్యం పెరిగే రోజవుతుంది. ఈరోజు మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీరు వాయిదా వేస్తున్న ఒక పని ఈరోజు పూర్తి చెయ్యాలని నిర్ణయించుకుంటారు. ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన శక్తి కనిపిస్తుంది. ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు అధికారులతో మాట్లాడే అవకాశం రావచ్చు. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే వారు మీపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. కొంతమంది కుంభరాశివారు ఈరోజు ఒక కొత్త బాధ్యతను స్వీకరించే అవకాశం ఉంది. అది మీ కెరీర్లో ఒక మంచి మలుపు తీసుకురాగలదు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయం కావచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన రావచ్చు. అయితే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఆలోచించడం మంచిది. కుటుంబ విషయాల్లో కూడా ఈరోజు కొంత చురుకుదనం కనిపిస్తుంది. ఇంట్లో ఒక ముఖ్యమైన పని పూర్తి చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి కూడా ఈరోజు మంచి రోజు కావచ్చు. మీ భావాలను వ్యక్తపరచడానికి సరైన సమయం లభిస్తుంది. ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజు మంచి శక్తి కనిపిస్తుంది. అయితే ఎక్కువగా పనిచేసి అలసిపోకుండా మధ్యలో విశ్రాంతి తీసుకోవడం మంచిది. మంగళవారం రోజు దేవుని స్మరణ చేయడం ద్వారా మీ మనసుకు మరింత ధైర్యం వస్తుంది. ఈ 4 రోజుల మొత్తం ప్రభావాన్ని పరిశీలిస్తే కుంభరాశివారికి ఒక ముఖ్యమైన మార్పు కనిపించే సమయం ఇది. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రోజులు చిన్న మార్పుల ద్వారా పెద్ద మార్పులను తీసుకువస్తాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి సమయంగా ఉండవచ్చు. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వగలవు.
ముఖ్యంగా ఈ సమయంలో మీరు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచుకోవడం చాలా అవసరం. చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్న ఒక పని ఇప్పుడు ఫలితాన్ని చూపడం ప్రారంభమవుతుంది. కొంతమంది కుంభరాశివారు తమ జీవిత లక్ష్యాల గురించి కొత్తగా ఆలోచించడం ప్రారంభించవచ్చు. అది మీకు ఒక కొత్త దారిని చూపించే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీలో మార్పును గమనిస్తారు. మీరు చూపించే ధైర్యం మరియు సహనం వారికి కూడా ప్రేరణగా మారవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా మీరు క్రమంగా స్థిరత్వాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు మంచి సేవింగ్స్ చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఒంటరిగా ఆలోచించే సమయం కూడా తీసుకోవాలి. ఆ సమయం మీకు స్పష్టతను ఇస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పే అవకాశం ఉంది. అది సహనం మరియు నమ్మకం. మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే ఏ పనైనా సాధించగలుగుతారు. ఈ సమయంలో దేవుని ఆశీస్సులు కూడా మీతో ఉంటాయి. మీరు ధైర్యంగా ముందుకు సాగితే మంచి అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి. ఈ 4 రోజుల సమయంలో కుంభరాశివారు తమ ఆరోగ్యం విషయంలో కూడా కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. సాధారణంగా మీరు పనిలో మునిగిపోయి మీ శరీరానికి కావలసిన విశ్రాంతిని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ సమయంలో అలాంటి అలవాటు కొంచెం ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా శనివారం మరియు ఆదివారం రోజుల్లో అలసట లేదా తల బరువుగా అనిపించే పరిస్థితి కొంతమందికి కనిపించవచ్చు. ఇది పెద్ద సమస్య కాదుగాని మీ జీవన విధానాన్ని కాస్త సరిచేసుకోవాల్సిన సూచన మాత్రమే. ఉదయం కొంచెం ముందుగా లేచి ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు నడక చేయడం లేదా యోగా చేయడం ద్వారా మీ శరీరానికి మరియు మనస్సుకు మంచి శక్తి వస్తుంది. కుంభరాశివారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి తగ్గించడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీ శక్తి తగ్గిపోతుంది. కాబట్టి మీరు చేసే పనిని ఒకేసారి ఒకటి చొప్పున పూర్తి చేయడం మంచిది. ఆహారం విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. బయట ఆహారం తగ్గించి ఇంటి వంటకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆదివారం రోజు కుటుంబంతో కలిసి భోజనం చేయడం లేదా కలిసి సమయం గడపడం మీకు మానసిక ఆనందాన్నిస్తుంది. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక చిన్న ఆరోగ్య అలవాటును ప్రారంభించే అవకాశం ఉంది. ఉదాహరణకు ప్రతిరోజు నడక లేదా ధ్యానం చేయడం వంటి అలవాటు మొదలుపెట్టవచ్చు. ఈ అలవాటు భవిష్యత్తులో మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా సోమవారం రోజు మీరు మీ శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇవ్వడం చాలా మంచిది. ఎక్కువగా పనిచేయడం వల్ల అలసట పెరగకుండా మధ్యలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. మీ శరీరం చెప్పే సంకేతాలను గమనించడం చాలా అవసరం. ఇలా జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యపరంగా ఈ 4 రోజులు సాఫీగా గడిచే అవకాశం ఉంది. ఈ సమయంలో కుంభరాశివారికి ప్రయాణాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మీరు ప్రయాణాలను చాలా ఆలోచించి ప్లాన్ చేస్తారు. కానీ ఈ 4 రోజుల్లో ఒక చిన్న అనుకోని ప్రయాణం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సోమవారం లేదా మంగళవారం రోజుల్లో ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన ఒక చిన్న ప్రయాణం ఉండవచ్చు. ఈ ప్రయాణం మొదట్లో సాధారణంగా అనిపించినా అది మీకు ఒక కొత్త అవకాశం తీసుకురాగలదు. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తితో జరిగిన సంభాషణ మీ భవిష్యత్తు పనులకు ఉపయోగపడుతుంది. ప్రయాణానికి ముందు అన్ని ఏర్పాట్లు సరిగా చూసుకోవడం మంచిది. తొందరపాటు వల్ల చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కాబట్టి ముందుగానే ప్రణాళిక చెయ్యాలి. కుటుంబంతో కలిసి చేసే ప్రయాణం కూడా ఈ సమయంలో ఆనందాన్నిస్తుంది. ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి దగ్గరలోని దేవాలయం లేదా ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఆ ప్రయాణం మీ మనస్సుకు చాలా రిలాక్స్ ఇస్తుంది. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక పాత స్నేహితుడిని కలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలం తర్వాత ఆ వ్యక్తిని కలవడం మీకు ఆనందాన్నిస్తుంది. ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా ఉండటం కూడా చాలా అవసరం. ముఖ్యంగా రాత్రి సమయంలో ఎక్కువగా ప్రయాణించకుండా ఉండటం మంచిది. అలాగే వాహనం నడిపేటప్పుడు కాస్త శ్రద్ధ అవసరం. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితంగా మరియు సంతోషంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులలో జరిగే ప్రయాణాలు మీ జీవితంలో ఒక చిన్న మార్పును తీసుకురాగలవు. విద్య మరియు జ్ఞానం విషయంలో కూడా ఈ 4 రోజులు కుంభరాశివారికి మంచి సూచనలు ఇస్తున్నాయి. ముఖ్యంగా చదువుతున్న విద్యార్థులకు ఈ సమయం కాస్త దృష్టి పెరిగే సమయం అవుతుంది. గతంలో మీరు కొంచెం నిర్లక్ష్యం చేసిన విషయాలను ఇప్పుడు మళ్లీ పట్టించుకునే అవకాశం ఉంది.
పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సమయంలో క్రమబద్ధంగా చదివితే మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురువుల సూచనలు చాలా ఉపయోగపడతాయి. మీరు ఒక విషయం అర్థం కాకపోతే వెంటనే అడగడం మంచిది. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొత్త కోర్సు చేయడం లేదా ఒక కొత్త నైపుణ్యాన్ని అభ్యసించడం వంటి ఆలోచన రావచ్చు. ఈ ఆలోచన మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారు కూడా తమ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ప్రయోజనం పొందగలరు. ఈ సమయంలో మీరు చదివే ఒక విషయం భవిష్యత్తులో మీ కెరీర్కు ఉపయోగపడే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారు ఒక పుస్తకం చదవడం ప్రారంభించవచ్చు. ఆ పుస్తకంలో ఉన్న ఒక ఆలోచన మీ జీవితాన్ని చూసే విధానాన్ని కూడా మార్చవచ్చు. ఆదివారం రోజు ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపు చదవడం లేదా నేర్చుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విద్య అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు, మన అనుభవాలు కూడా మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన అనుభవాన్ని పొందే అవకాశం ఉంది. ఆ అనుభవం మీకు ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది. అదృష్టం గురించి మాట్లాడితే ఈ 4 రోజుల్లో కుంభరాశివారికి కొన్ని ఆసక్తికరమైన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యంగా వస్తుంది. కానీ కొన్ని రోజుల్లో అదృష్టం కూడా మనకు సహకరిస్తుంది. ఈ సమయంలో అలాంటి చిన్న అదృష్ట సూచనలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంగళవారం రోజు ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంటుంది. అది ఉద్యోగం లేదా వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక విషయం ఈ సమయంలో ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో ఒక కొత్త అవకాశాన్ని గుర్తించవచ్చు. ఆ అవకాశం మొదట చిన్నదిగా అనిపించినా అది భవిష్యత్తులో పెద్ద ప్రయోజనమివ్వగలదు. కాబట్టి మీ చుట్టూ జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా గమనించడం చాలా అవసరం. కొన్నిసార్లు అదృష్టం మన ముందే ఉంటుంది, కానీ మనం గుర్తించలేము. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న నిర్ణయం కూడా మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. ధైర్యంగా ముందుకు వెళ్లడం ద్వారా మీరు విజయాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఈ సమయంలో మీకు అదృష్టంగా మారుతుంది. వారి ప్రోత్సాహం మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. మీపై మీరు నమ్మకం ఉంచుకుంటే ఈ రోజులు మీకు మంచి మార్పును తీసుకురాగలవు. ఈ 4 రోజుల సమయంలో కొన్ని చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు చేయడం ద్వారా మీరు మరింత శాంతి మరియు సానుకూల శక్తిని పొందగలుగుతారు. ముఖ్యంగా శనివారం రోజు శనిదేవుని స్మరణ చేయడం చాలా మంచిది. ఉదయం లేవగానే కొద్దిసేపు దేవుని ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. శని ప్రభావం ఉన్న సమయంలో సహనం మరియు సేవాభావం చాలా ముఖ్యమైనవి. అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మీరు మంచి పుణ్యాన్ని సంపాదించగలుగుతారు. కొంతమంది కుంభరాశివారు ఈ సమయంలో దేవాలయ దర్శనం చెయ్యాలని అనుకోవచ్చు. ఆదివారం రోజు దగ్గరలోని దేవాలయానికి వెళ్లి ప్రార్థన చేయడం ద్వారా మీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం మంచిది. ఈ మంత్రం మీ మనస్సుకు ధైర్యం మరియు శాంతిని ఇస్తుంది. ఇంట్లో ఒక దీపం వెలిగించి దేవుని స్మరించడం కూడా చాలా మంచి అలవాటు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని పెంచుతుంది. మీరు చేసే ప్రతి పనిలో సత్యం మరియు న్యాయం పాటిస్తే దేవుని ఆశీస్సులు మీతో ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే మంచి పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా పెద్దలను గౌరవించడం మరియు వారి ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మీ జీవితంలో శుభ ఫలితాలు పెరుగుతాయి. ఇలా ఆధ్యాత్మికంగా ముందుకు సాగితే ఈ 4 రోజులు మాత్రమే కాదు, మీ భవిష్యత్తు కూడా శుభంగా మారే అవకాశం ఉంది.